షాలం ఫ్రెండ్స్, ఈరోజు నేను సాల్వేషన్ ఆర్మీ అనే ఒక కల్ట్ గురించి చెప్పబోతున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభు ఇలా చెప్పాడు, నేను చెప్పినది మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది వీళ్ళు చేయకుండా, దేవుని మాటకి వీళ్ళు విలువకుండా వీళ్ళు ప్రభు అని పిలిస్తే లాభమేమి? ఈ సాల్వేషన్ ఆర్మీ అనే కల్ట్ 2 ముఖ్యమైన ప్రధాన ఆజ్ఞల్ని వీళ్ళు తిరస్కరించారు. మొదటిది, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే వీళ్ళు బ్యాప్టిజం తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు అని నమ్ముతారు, కాబట్టి నమ్మని వానికి శిక్ష విధింపబడును. వీళ్ళు ఒక 50 సంవత్సరాల క్రితం జెండా కింద బ్యాప్టిజం తీసుకునేవాళ్ళు. అంటే జెండా కింద చేతు పెట్టి ప్రామిస్ చేస్తే అది వీరికి బ్యాప్టిజం. అది అలాంటి బ్యాప్టిజం బైబిల్లో లేదు. సో వీళ్ళు జెండా కింద బ్యాప్టిజం తీసుకునే వ్యక్తులు ఒక సమయంలో, దాని తర్వాత అసలు మాకు బ్యాప్టిజం ఏమీ వద్దు అని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనమాట. అంటే దేవుని ఒక ముఖ్య ఆజ్ఞని వీళ్ళు తిరస్కరించారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటే యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు, యోహాను నేనే మీతో తీసుకోవాలి, మీరు నాకు ఇవ్వడం ఏందన్నప్పుడు, దేవుని నీతి యావత్తు ఇలాగున జరగనివ్వాలి. అంటే బ్యాప్టిజం అనేది దేవుని ఆజ్ఞ కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించడం అది నీతిమంతుడు దేవుని ఆజ్ఞను పాటించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వీళ్ళు ముఖ్యమైన ప్రధాన ఆజ్ఞ బ్యాప్టిజాన్ని వీరు తిరస్కరించారు. రెండో ముఖ్యమైనది మీరు చూస్తూ ఉంటే, పాత నిబంధన అయినా సరే కొత్త నిబంధన రక్తం ద్వారానే దేవుడు స్థాపించినాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తూ ఉంటే, నా రక్తాన్ని తీసుకుంటే వాళ్ళలో నేను ఉంటాను, వాళ్ళే జీవం కలిగిన వారు, వాళ్ళ నిత్య జీవానికి వారసులు అని చెప్పినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో 70 మంది ఆయన శిష్యులు ఇంకా అనేకులు ఈ మాట విని ఇది చాలా కఠినమైనదని చెప్పి ఆయనని ఇంకా ఎప్పటికీ వెంబడించడం మానేశారు. 666 వర్స్ అని అంటారు యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. సో వీళ్ళు యేసు రక్తాన్ని తిరస్కరించారు. ఆదికాండంలో దేవుడు ఇది తినకూడదని చెప్పినప్పుడు వీళ్ళు తిని తప్పు చేశారు, ఆదాము హవ్వ. అయితే ఇప్పుడు ఇది తీసుకుంటేనే నీకు నిత్య జీవం అని చెప్తే వీళ్ళు తిరస్కరించారు. ఆదాము హవ్వ ఏదైతే పాపం చేసినారో వద్దన్నది చేశారో, అలాగే ఈ సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు చెయ్యాలి తప్పకుండా అని చెప్పేదానికి చేయకుండా తిరస్కరిస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏమీ తేడా లేదు. సువార్థికైన వారు ఇలాంటి కల్స్ ఎన్నో బయలుదేరి ఉండగా అలాంటి వారికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలి. ఈ అదృష్టం శ్యామ్ కిషోర్కి లేదు, సతీష్ కుమార్కి లేదు, స్టీఫెన్ పాల్కి లేదు, ఇలాంటి పెద్ద పెద్ద దైవజనులు ఎవరైతే ఉన్నారో వారెవరికి లేదు. దేవుడు వాళ్ళని వాడుకోలేడు. దేవుడు మనుషుల చేత ఘనంగా ఎంచబడుతున్న వారిని దేవుడు వాడుకోలేడు. వాళ్ళు 24 గంటలు ఏం చెప్పినా మీడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పలేరు. కాబట్టి దేవుడు చిన్నవారిని, సువార్థికుల్ని, అయోగ్యుల్ని, ఎన్నిక లేని వారిని మాత్రమే వాడుకుంటాడు. కాబట్టి ఇలాంటి సేవ మీకు ఇవ్వబడింది సువార్థికులకు. అది పెద్దవారు ఘనంగా ఎంచబడిన వారు ఎవరు ఇలాంటి సేవ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్.